నంద్యాల నగరంలోని సంకల్ప స్కూల్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థులపై ఫ్యాన్లు ఊడిపడిన ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని విద్యార్థి సంఘాల నేతలు నిలదీశారు. దాదాపు 16 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని తల్లిదండ్రులు తెలిపారు. నంద్యాల జిల్లా డీఈఓ సుధాకర్ రెడ్డి హాస్పిటల్కు చేరుకుని విద్యార్థులను పరామర్శించి స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా పలుసార్లు అనేక ఘటనలు జరిగాయని, అయినప్పటికీ విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని, ప్రిన్సిపల్ సుధాకర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా ప్రతినిధి నూర్ భాషా ఫేస్ టు ఫేస్. మరోసారి ప్రైవేట్ స్కూల్ పాఠశాలకు సంబంధించి 10 రోజులు ప్రైవేట్ స్కూల్ సంబంధించిన ఘటన మరొక ముందే మరో ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే శాంతినికేతన్ స్కూల్ సంబంధించి ప్రైవేట్ కళాశాల అనుబంధ సంస్థ అనేటువంటి సంకల్ప్ స్కూల్లో 7, 8 తరగతి చదివే విద్యార్థులు బాలికలపై స్కూల్పై ఉన్నటువంటి సిమెంట్ పెచ్చులు ఊడిపడి, పెచ్చులతో పాటు ఫ్యాన్ కూడా ఊడిపడి పిల్లలకు దారుణంగా గాయాలయ్యాయి. కేవలం అమ్మాయిలకు తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అయితే ప్రైవేటు స్కూల్ యాజమాన్యము ప్రస్తుతం అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంది. ప్రస్తుతం ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు కొంతమంది ప్రజానాయకులు, విద్యార్థి సంఘ నాయకులు ప్రస్తుతం మొదలుపడుతున్నారు. వారిని అడిగి దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, గడిచిన 10 రోజుల క్రితమే ఒక ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో అంటే ఎస్బీఆర్ స్కూల్ నందు పిల్లలకు 100 మంది విద్యార్థులు పైగా వాంతులు విరేచనాలు, ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బంది పడే సంఘటన మనం చూసాము. సో అది మరొక పాఠశాలలో ఈ విధంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగటం అనేటువంటి కళాశాలలు, పాఠశాలల గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఈరోజు నంద్యాలలో శాంతినికేతన్ విద్యా సంస్థలకు సంబంధించిన సంకల్ప స్కూల్లో 7వ తరగతి ఏదైతే క్లాస్ రూమ్లో పెచ్చులూడి చిన్న పిల్లలకు తలకు సిమెంటు, ఫ్యాను, ఇనుము ఇటువంటి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న స్లాబ్ వ్యర్థాలు తగిలి చాలామంది విద్యార్థులకు తలకు రక్తగాయాలు కావడం జరిగింది. ఈ క్లాస్ రూమ్లో ఉన్న మిగతా పిల్లలు కూడా భయభ్రాంతులతో చాలామంది విద్యార్థులు ఈరోజు భయపడి వాళ్ళకు బీపీలు డౌన్ అయ్యి కూడా ఈరోజు ఇదే హాస్పిటల్లో 10ల సంఖ్యలో పిల్లలు ఈరోజు చికిత్స పొందుతున్నారు. అలాగే చాలామందికి ఒకరిద్దరికి కూడా సీరియస్ కావడంతో విద్యార్థులు కర్నూలు కూడా వెళ్ళి చికిత్స కోసం పోవడం జరిగింది. ఇది ఎంతో దురదృష్టకరమైన సంఘటన. దీనిని ఇటువంటిది ఒక కళాశాలలో వేలకు వేలు ఫీజులు కట్టి భద్రంగా ఉంటారని చేర్పించే కళాశాలలో ఇలాంటి జరగడం అనేది చాలా బాధాకరం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా వారం క్రితమే ఎస్డిఆర్ విద్యా సంస్థలకు సంబంధించి వెంకట్రామరెడ్డి, కొండారెడ్డిలకు సంబంధించిన జూనియర్ కళాశాల, స్కూలు అన్నీ అక్కడే నిబంధనలకు విరుద్ధంగా ఉండడం, అక్కడ ఉన్న విద్యా సంస్థల్లో పుట్టినరోజు కార్యక్రమాల పేరు మీద మద్యం ఏరులై పారి పిల్లలందరూ ఆ పార్టీలో, బర్త్డే పార్టీలో తాగి కొంతమంది వెంకటేశ్వరపురం గ్రామ దళిత మహిళల మీద దాడులు చేసి వాళ్ళు మరుగుదొడ్లకు పోయిన క్రమంలో మహిళలను కూడా అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్థులు అక్కడ సంఘటనలు కూడా దాని కేసులు కూడా నమోదు కావడం జరిగింది. దాంతోపాటుగా 100ల మంది విద్యార్థులు అక్కడ పాఠశాలలో ఉన్న కలుషితమైన ఆహారం తిని దాంట్లో డ్రగ్స్ కలిసినాయా, దాంట్లో ఏమైనా విష పదార్థాలు కలిసినాయా ఇంతవరకు అధికారులు తేల్చలేదు. కానీ 100లాది మంది పిల్లలు తల్లడిల్లి హాస్పిటల్లో పాలైన ఘటన ఎస్డిఆర్ స్కూల్లో జరిగింది. అది జరిగి వారం గడవక ముందే ఈరోజు నంద్యాల నడిబొడ్డులో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రైవేటు పాఠశాలలకు వాళ్ళు ఇచ్చే డబ్బులకే తొత్తులుగా మారి వాళ్ళు ఎన్ని ఫీజులు తీసుకున్నా, ఎన్ని లక్షలు వసూలు చేసినా, ఎంత దారుణంగా వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టకుండా బయటకు పంపించి తల్లిదండ్రుల రక్తాన్ని పిండి ఈరోజు వాళ్ళు ఫీజులు కడుతున్నా కానీ కనీస భద్రత అనేది ఈరోజు పాఠశాలలో కరువైంది. దాన్ని ఈయన విలువరించకుండా పోయి ప్రైవేట్ పాఠశాలలకు తొత్తుగా మారడం చేతనే ఈరోజు రోజుకో ఘటన పునరావృతం అవుతుంది. దీనికి గనక ఆయన మొత్తం జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను ఆయన ఖచ్చితంగా విజిట్ చేసి ఎక్కడైతే ఇటువంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద కనుక చర్యలు తీసుకోకపోతే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆయన సస్పెండ్ చేసి ఈ సంఘటనలకు మొత్తం ఆయననే బాధ్యులుగా చేసి క్రిమినల్ కేసు పెట్టి ఆయనను జైల్లో పంపాలని మేము మాదిగ విద్యార్థి సమాఖ్య మరియు మందకి సమాధి గారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో అయితే మారుమోసిన విద్యా సంస్థ అయితే శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత సుధాకర్ రెడ్డి అనేక పర్మిషన్లు తీసుకోకుండా, ప్రభుత్వ నిబంధనలు లేకుండా, పర్మిషన్ లేకుండా ఈరోజు సంకల్ప్ పాఠశాల నిర్వహిస్తూ సంకల్ప్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న క్లాసులో ఏదైతే పిఓపి ఊడి, ఫ్యాన్ ఊడి
అయితే మనం ఇప్పుడే ఆ స్కూల్ దగ్గర వెళ్ళి పరిశీలించడం జరిగింది. కూర్చునే విద్యార్థులు కూర్చునే బెంచ్ అయితే పూర్తి స్థాయిలో లొక్కుబడింది. ఈరోజు 15 మంది విద్యార్థుల వరకు స్వల్ప గాయాలతో ఈరోజు గాయాలైనాయి. కానీ జిల్లాలో ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఏదైతే ఉండారో నంద్యాల జిల్లాలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలకు ఒత్తాసు జరుగుతుందని చెప్పి మేము ఈరోజు ప్రగతిశీల ప్రజా విద్యార్థంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సుధాకర్ రెడ్డి డిఓ ఎలా ఉండారంటే ఏదైతే కాసుల కక్కుర్తిపడి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఇచ్చే డబ్బులకు వాళ్ళకు ఒత్తాసుపడి అనేక సంఘటనలు శాంతి నికేతన్ స్కూల్లో అనేక సంఘటనలు హాస్టల్లో అనేక విద్యార్థులు చనిపోవడం జరిగింది. కానీ గతంలో డిఓ స్పందించలేదు, ఇప్పుడున్న డిఓ స్పందించడం లేదు. ఈరోజు డిఓ సుధాకర్ రెడ్డి ఎట్లున్నా అంటే చూసి చూడట్టు వేరే దున్నపోతు మీద వర్షం ఏదైతే పడుతుందో చలనం లేదు. అలా విధంగా డిఓ గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. గత 10 రోజుల ముందరనే ఒక ప్రైవేట్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయినా తూతూ మందరంగా నోటీసు ఇచ్చారు తప్పనించి ఎటువంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న హాస్టల్ ఎందుకు సీజ్ చేయాలని చెప్పి డిఓ సుధాకర్ని ప్రశ్నిస్తున్నాం. దాదాపు 15 మంది విద్యార్థులకు సంకల్ప పాఠశాలలో ఈరోజు సంఘటన జరిగితే కనీసం విద్యాశాఖ అధికారులు ఇక్కడ వచ్చి అసలు ఏం జరిగింది ఏం కదా పరిశీలించి స్కూల్ ఎందుకు సీజ్ చేయాలని చెప్పి విద్యార్థి సంఘం పీడిఎస్గా డిమాండ్ చేస్తారు. తక్షణమే శాంతినికేతన్ విద్యాసంస్థల సుధాకర్ పై ఏదైతే విద్యాసంస్థ సుధాకర్ చైర్మన్ సుధాకర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి సంకల్ప స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. సో ఇది విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే శాంతినికేతన్ స్కూల్కి సంబంధించి ఇది మొదటి ఘటన కాదు, గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. గతంలో కూడా స్కూల్లో యొక్క ఫ్లెక్సీ కట్టినప్పుడు ఆ భోజనం చేసే సమయం ఏదైతే ఉందో విద్యార్థులు భోజనం చేస్తున్నారో ఆ సమయంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వారితో పాటు కూర్చొని భోజనం చేపిస్తున్నారు. సో అప్పుడు కూడా ఫ్లెక్సీ ఊడిపోవడంతో విద్యార్థులు అటు సైడ్ తల్లిదండ్రుల మీద కూడా గాయాలయ్యాయి గతంలో కూడా. అయినప్పటికీ కూడా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చలనం రావడం లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా శాంతినికేతన్ సంబంధించిన స్కూళ్ళు కావచ్చు, ప్రతి దాని మీద సంకల్ప స్కూల్ మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన శాఖపరమైన చర్యలు చేపట్టాలని, వెంటనే సీజ్ చేయాలని, అదేవిధంగా స్కూల్ యొక్క కరెస్పాండెంట్ పై చర్యలు చేపట్టి కేసు నమోదు చేయాలని కూడా విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నూర్ బాషా, నంద్యాల, సిటీ 24/7.